శ్రీమద్భాగవతము దశమ స్కంధము పూర్వార్ధము 14వ అధ్యాయము. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించుట. నౌమీడ్య తే భ్రవపుషే తటిదంబరాయ గుంజావతం సపరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కబళవేత్ర విషాణవేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ. భావము: ప్రభు, స్తుతింపదగిన వాడవు నీవే. కాంతులీనటి పట్టు పీతాంబరములతో విలసిల్లుచున్న నీ మేను మెరుపు తెగలతో మిరుమిట్లు గొలుపుచున్న మేఘమును తలపింపజేయుచున్నది. గురువెంద గింజలతో ఒప్పారుచున్న కర్ణ కుండలములతోనూ నెమలి పింఛముతోనూ అలంకృతమైన శిరస్సుతోనూ విరాజిల్లుచు నీ ముఖము మిగుల దర్శనీయమై కనువిందు గావించుచున్నది. నీ కంఠము వనపుష్ప మాలలతో తేజరిల్లుచున్నది. నీ చేతిలోని చల్ది ముద్ద, చంకలలోని బెత్తము, కొమ్ముబూర, నడుమున జొనిపిన మురళి, శ్రీవత్సము మున్నగు చిహ్నములు చూచుటకు ఇంపుగొలుపుచున్నవి. గోపబాలుని వలె మెలుగుచు నీవు చిందించుచున్న చిరునవ్వు మధురమై ఆహ్లాదకరముగానున్నది. గోపాలకుడవగు నందుని పుత్రుడవైన నీ చరణములు మృదువైనవి. అట్టి నీకు నమస్కరించుచున్నాను. స్వయం ప్రకాశమానుడవైన పరమాత్మ, నీవు భక్తులను అనుగ్రహించుటకై ఈ గోపాల రూపమును దాల్చితివి. నన్ను కృపజూపుటకై నీవు ఈ చిన్మయ రూపమున సాక్షాత్కరించితివి. ఇది పంచభూతాత్మకమైనది కాదు, కేవలము అప్రాకృతము, శుద్ధ సత్వమయము. బ్రహ్మదేవుడునగు నేను గాని మరి ఎవరైనానూ గాని అంతర్ముఖమగు మనస్సుతోనైనా గాని నీ ఈ సచ్చిదానంద విగ్రహ మయమును ఎరుంగజాలము. ఇంకా ఆత్మానందానుభావరూపమైన నీ మహత్వమును ఎవ్వరూ తెలుసుకొనగలరు? దేవా, నీవు దివ్య శక్తి సంపన్నుడవు, ఎవ్వరి చేతను జయింపబడవు. కానీ నీ భక్తులు జ్ఞానయోగ సాధన జోలికి పోగా మన్నించండి. జ్ఞానయోగ సాధన జోలికి పోక అనగా ఆ మార్గమున ప్రయాస పడక తాము ఉన్న చోటనే నిలిచి సత్పురుషుల సాంగత్యము చేయుచుందురు. నిరంతరము ఆ సజ్జనులతో కూడి మొసలుకొనుచుండుట వలన వారు ఆ సజ్జనులు ప్రస్తావించుచుండెడి నీ లీలాగాథలు అప్రయత్నముగానే వారి అంటే ఆ భక్తుల చెవులబడుచుండును. అట్టి నీ భక్తులు మనోవాక్కాయముల ద్వారా త్రికరణ శుద్ధిగా నిన్ను సేవించుటే పరమావధిగా పెట్టుకుని వినమ్రులై తమ జీవన యాత్రను కొనసాగించుచుందురు. ముల్లోకములలో ఎవ్వరి చేతను నీవు జయింపబడని వాడవే అయినను అట్టి పరమ భక్తులకు మాత్రము నీవు వశుడవు అగుచుందువు. స్వామి, అనన్య భక్తిపూర్వక సేవలకు తప్ప నీవు దేనికి లొంగవు. ఇది పరమసత్యము. పరమాత్మ శ్రేయస్సులను ప్రవాహరూపముగా అందించుటకు నీ భక్తి మార్గమే ఉద్గమస్థానము. అట్టి భక్తి మార్గమును విడిచిపెట్టి కేవలము భక్తి లేని శుష్కమైన జ్ఞాన ప్రాప్తికై పాటుపడి వారికి క్లేశములే తప్ప మరి ఏమీ లభింపవు. కేవలము దొడ్డుగా ఉన్న వరిపొట్టును, ఓకను లేదా గింజ పట్టని ధాన్యమును దంచెడి వారికి శ్రమయే మిగులును గాని బియ్యము లభింపవు కదా. ఓ అనంత అచ్యుత, పూర్వము పెక్కుమంది యోగులు తమ కర్మలను అన్నింటినీ నీకే సమర్పించి సకల కర్మలను భగవత్ పరములుగా చేసి నీ లీలా కథలను వినుట వలన వారికి నీపై మిగిలిన భక్తి ఇనుమడించెను. తద్వారా వారు నీ స్వరూప జ్ఞానమును పొంది అనాయాసముగా నీ పరమపదమునకు చేరుకొనిరి. ఓ అనంత, నీవు నిర్గుణుడవు, నిర్విశేషుడవు, ఎట్టి విచారములు లేనివాడవు. నీ నిర్గుణ స్వరూపం అంత సులభముగా తెలియరానిది. కానీ ఎటువంటి వికారములు లేకుండా నిర్మలమైన అంతఃకరణము కలిగిన వారు మాత్రమే నీ నిర్గుణ వైభవమును తెలియగలుగుదురు. ఏలయన అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది నీవు ఒక్కడవే అనియు, పదార్థములన్నిటిలో యథార్థముగా ఉన్నది నీవే అనియు, నీవు తప్ప వేరొకటి లేదనియు నిత్య సత్యమును వారు తమ స్వానుభవము ద్వారా అనుభవించెదరు. కావున నీ యొక్క అపారమైన నిర్గుణ స్వరూపమును, స్వచ్ఛమైన అంతఃకరణమును సాధించిన వారు మాత్రమే తమ అపరోక్షానుభూతి ద్వారా తెలియగలుగుదురు. అంతేకాని వేరొక విధముగా తెలియుటకు సాధ్యము కాదు. లోక కళ్యాణము కొరకే నీవు అవతరించుచుందువు. గుణములకు అధిష్టాతమైన నీ గుణములను లెక్కించుటకు ఎవరు సమర్థులగుదురు? ఎవరికి సాధ్యము? ప్రభు, మంచి నిపుణులైన పండితులు ఎంతో కాలము కష్టపడి మట్టి రేణువులను, ఆకాశమునందలి మంచు బిందువులను లేదా దిలోకమునందలి చుక్కలను లెక్క పెట్టగలరేమో కానీ నీ యొక్క మహామహిమాన్వతములైన గుణములను మాత్రము లెక్కింపజాలరు. అందువలన ప్రతిక్షణము ఉత్సుకతతో నీ కృపకై నిరీక్షించుచుండువాడు మరియు ప్రారబ్ధానుసారము ప్రాప్తించిన సుఖదుఖములను నిర్వికారమైన మనసుతో అనుభవించువాడు
అట్లే భక్తిపూర్వకముగా మనోవాక్కాయములను నీ పాద పద్మములయందే సమర్పించువాడును. అంటే భక్తి తత్పరుడు, త్రికరణ శుద్ధిగా నిన్ను సేవించువాడును. తుది వరకు తన జీవనయాత్రను కొనసాగించున్నట్టి పురుషుడు తండ్రి సంపదను వారసత్వముగా పొందుటకు పుత్రుని వలె నీ పరంధామమును చేరుటకు అర్హుడు. సర్వేశ్వర, నా మూర్ఖత్వమును చూడుము. నీవు అనంతుడవు, ఆది పురుషుడమైన పరమాత్ముడవు. మాయలను నేర్చిన నా వంటి వారిని సైతము నీ మాయలలో ముంచి భ్రమింపజేయు మహిమాన్వితుడవు. అట్టి నిన్ను నా మాయచే తెగమకపరచి నీ మహిమలు ఎట్టివో ఎంతటివో తెలుసుకొనుటకై అజ్ఞానముచే ప్రయత్నించితిని. అయినను నా ఎడ కన్నికరమును చూపి మన్నింపుము. ప్రభు, నీ ముందు నేను ఎంతటి వాడను? అగ్ని నుండి పుట్టిన జ్వాల ఆ అగ్నిని ఏమి చేయగలదు? శాశ్వతుడమైన పరమాత్మ, నేను రజోగుణ సంజాతనుడను. నీ స్వరూపమును ఏమాత్రము ఎరుగను. నేను నీకంటే వేరుగా ఈ జగత్తులకు ప్రభువుడనని భావించుచుంటిని. నేను జన్మరహితుడను, సృష్టికర్తను అను గర్వములో పడి కన్నుమిన్ను గానకయుంటిని. వాస్తవముగా నేను నీ వలనే సనాథుడను, నీకు అధీనుడను, భృత్యుడను, కనికరింపదగిన వాడను. కనుక నన్ను నా అపరాధమును క్షమింపుము. పరమపురుష, ప్రకృతి, మహత్తు, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అను అష్టావరణములతో కూడియుండున్నది బ్రహ్మాండము. అట్టి బ్రహ్మాండమును కుంభములో నేను 7 అడుగుల శరీరము గలవాడను. ఇట్టి బ్రహ్మాండములు అసంఖ్యాకములుగా నీ రోమ కోపములలో గవాక్షముల ద్వారా ప్రసరించు సూర్యరశ్మిలోని పరమాణువుల వలె నిరంతరము ప్రవర్తిల్లుచుండును. అట్టి విరాట్ స్వరూపుడవైన నీవెక్కడ, నేనెక్కడ? నీవు అమేయ మహిమాన్వితుడవు, నేను మిగుల అల్పుడను. అధోక్షజ కృష్ణ, గర్భమునందున్న శిశువు అటునిటు కదులుచు కాళ్లతో తన్నినను తల్లి ధరని అపరాధముగా భావించున సూక్ష్మమై స్థూలమై కారుణ కార్యరూపములతో ఒప్పెడి ఈ విశ్వం అంతయును నీ కడుపులోనే ఉండును గదా. కారణ కార్యరూపము. కారణము అంటే ఉత్పత్తి స్థానము, అవ్యక్తము. కార్యము అంటే ఉత్పన్నమగు వస్తువు, వ్యక్త ప్రపంచము. కనుక నేను నీ కడుపులోని శిశువునే. అందువలన నా ఈ చర్యలకు నన్ను నీవు దండింపక కన్న తల్లి వలె నాపై కృపజూపుము. మహాప్రళయకాలమున ఈ ముల్లోకములను జలధియందు జలములలో నిమగ్నమయ్యుండును. అప్పుడు వటపత్ర శాయి అయి ఉండేది శ్రీమన్నారాయణ నాభికమలము నుండి బ్రహ్మ జన్మించెను అని వేదములు, పురాణేతిహాసములు పేర్కొనుచున్నవి. ఆ మాట ఏమాత్రమును అసత్యము కాదు కదా. కనుక ప్రభు, నేను నీ నుండి వచ్చిన వాడను కానా? నీ తనయుడినే కదా. సర్వేశ్వర, నీవు సమస్త జీవులకును ఆత్మవు కనుక నారాయణుడవు. నారా అంటే జీవులకు, అయనము అంటే ఆశ్రయము. నారాయణ అంటే జీవులకు ఆశ్రయము, సకల జీవులకును ఆశ్రయమైన వాడవు. నారము అంటే జీవులకు, అయనము ప్రవర్తకుడవు, సకల జగత్తును జీవులను ప్రవర్తింపజేయవాడవు. కావున నారాయణుడవు. నారా అంటే జీవులు, ఆయన అంటే తెలుసుకునేవాడు, అనగా సకల లోకములకును సాక్షివి. నారా అంటే జలము, అయనము అంటే నివాస స్థానము, జలములు నివాస స్థానముగా గలవాడవు కనుక నారాయణుడవు. ఇవి అన్నీయును నీ అంశములే అనుటయు కూడా ఒక విధముగా సత్యము కాదు, అంతయును నీ మాయయే. ఆ సమయమున మహాప్రళయ కాలమున నీ విరాట్ స్వరూపము నిజముగా జలముల యందే ఉన్నచో నేను దానిని ఎలా దర్శింపలేకపోయితిని? కమలనాళ మార్గమున 100 సంవత్సరములు ఆ నీ స్వరూపమును దర్శించుటకై వెదకసాగితిని. అప్పుడు 100 వర్షముల తపస్సు చేసిన పిమ్మట ఆ స్వరూపము నా హృదయమున ఎట్లు గోచరించెను? మరుక్షణమే అది ఎట్లు అదృశ్యమయ్యను? మాయాధీశ, నీవు మోహమును కలిగించువాడవు మరియు దానిని రూపుమాపువాడవు. బయట కనబడుచున్న ఈ జగత్తును ఈ అవతారమునందే, నీ బొజ్జలోనే, నీ ముఖమునందే యశోదాదేవికి చూపితివి. దానిని చూచినంతనే ఆ దేవి ఆశ్చర్యమున మునిగెను. దీనిని బట్టి కూడా ఈ విశ్వమంతయును నీ మాయయే అని విదితమగుచున్నది. ప్రభు, నీతో నాతో కూడిన ఈ విశ్వమంతయును, ఈ బాహ్య జగత్తు అంతయును ఎట్లు ప్రకటితమగుచున్నదో అట్లే కుక్షియందును విలసిల్లుచున్నది. ఇది ఎంతయును నీ మాయగా ఏమగును? తప్పక ఇది ఎంతయును నీలేలయే. స్వామి, ఆనాటి విషయము దాకా ఎందులకు? నేడు కూడా నీ మాయా ప్రభావమును నాకు చూపితివి. మొదట నేను గోవత్సములను గోపబాలులను అపహరించు సమయమున నీవు ఒక్కడవే కృష్ణరూపమున ఉంటివి. అనంతరము నేను ఆవుదూడలను గోపబాలులను గుహలో దాచిన పిదప వారి అందరి రూపములను నీవే ధరించి అంత సంఖ్యలో
కనబడితివి. అటు పిమ్మట అంతసంఖ్యలోనే చతుర్భుజ రూపములను దాల్చితివి. ఈ చతుర్భుజ రూపములలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవతలు అందరూ స్తుతించిరి. వారిలో నేను ఒకడను. వేర్వేరుగా అన్ని బ్రహ్మాండ రూపములను దాల్చితివి. కానీ ఇప్పుడు కేవలము అద్వయ రూపమున పరబ్రహ్మగా నా ఎదుట సాక్షాత్కరించితివి. కృష్ణ, అజ్ఞానులైన వారు నీ స్వరూపమును తెలుసుకొనజాలరు. వారికి ప్రాకృతమైన జీవన రూపమునని ప్రతీతుడవై వారిపై నీ మాయను ప్రసరింపజేసేదవు. వాస్తవముగా నీవే జగత్సృష్టి సమయమున నా బ్రహ్మ రూపమును పాలించినప్పుడు నీ విష్ణు రూపమును, జగత్ సంహార సమయమున రుద్ర రూపమునను శివరూపమునను ప్రతీతుడవు అగుచున్నట్లు జ్ఞానులు తెలుసుకొందరు. అనగా సృష్టి స్థితి లయకారకుడవు నీవే అని జ్ఞానులు ఎరుగుదురు. ప్రభు, ఈ జగత్తునకు స్వామివి. నీవు ఈ జగత్తుకు స్వామివి, విధాతవు. నీవు జన్మరహితుడవే అయినను గర్భోన్మత్తులను దుష్టులను నిగ్రహించుట కొరకును సత్పురుషులను అనుగ్రహించుటకును దేవతల, ఋషీశ్వరుల, మానవుల, పశుపక్ష్యాదుల, మత్స్యాది జంతువుల రూపములలో అవతరించుచు లోక కళ్యాణమును గావించుచుందువు. దేవతలలో ఉపేంద్రాది రూపములలోను, ఋషులలో నరనారాయణులుగాను, మానవులలో శ్రీరామునిగాను, తిరియక్కులలో పశుపక్ష్యాదులలో వరాహాది రూపములతోనూ, జలజంతువులలో మత్స్య కూర్మతి రూపములతోడను శ్రీమన్నారాయణుడు అవతరించెను. జై శ్రీహరి.